హలో అండి, మరొక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. అది 2012 జూన్ 27. ఒక పని నిమిత్తం నలుగురం మిత్రులం కలిసి హైదరాబాద్ నుండి వైజాగ్కి వెళ్ళాం. వైజాగ్ వెళ్ళేసరికి రాత్రి 10 గంటలు దాటింది. ఈ రాత్రికి వైజాగ్లోనే ఏదో ఒక లాడ్జ్లో బస చేద్దామని మిత్రులు అన్నారు. లాడ్జ్ కోసమని వైజాగ్ బస్ స్టేషన్ నుండి ముందుకు కదిలాం. అలా వైజాగ్ సిటీని చూసుకుంటూ కొద్ది దూరం నడిచేసరికి గాలితో కూడిన తుంపర మొదలయ్యింది. అదృష్టవశాత్తు నడిచేదారిలోనే ఒక లాడ్జ్ కనపడింది. శ్రీకృష్ణ లాడ్జ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు. చూసేసరికి మనసుకు ఏదో తెలియని విశ్రాంతి కలిగింది. త్వరగా ఆ లాడ్జ్ చేరుకున్నాం. లాడ్జ్ ఓనర్ 2 గదులు కావాలని అడిగాం. కానీ ఆయన ఈ లాడ్జ్లో గదులు అయిపోయాయని సమాధానం చెప్పాడు. బయట తుంపర కాస్త వానగా రూపాంతరం చెందింది. ఏం చేయాలో తోచలేదు. లాడ్జ్ ఓనర్ని అడిగాం, ఇంకో లాడ్జ్ ఎక్కడ ఉంది అని. కాస్త ముందుకెళ్తే ఇంకో లాడ్జ్ ఉందని ఆయన సమాధానం చెప్పాడు. సరే, ఈ వాన తగ్గగానే వెళ్ళిపోతాం అని లాడ్జ్ ఓనర్ని అడిగి అక్కడే కూర్చున్నాం. 30 నిమిషాలు దాటింది. వాన తగ్గుముఖం పట్టేలాగా లేదు. అంతలోనే ఒక జంట అత్యవసర పరిస్థితి దృష్ట్యా వాళ్ళున్న గదిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ గదిని మాకివ్వటానికి లాడ్జ్ ఓనర్ ఒప్పుకున్నాడు. కాకపోతే ఆ గదిలోనే నలుగురం అడ్జస్ట్ కావాలి. బయట వర్షం. అర్ధరాత్రికి గంట దూరంలో సమయం. అలసిపోయిన శరీరం, నిద్రతో కూడిన కనులు, ఆకలితో కూడిన కడుపు, ఆలోచన శక్తి నశించిన మనస్సు. ఈ రాత్రి గడిస్తే చాలు, అన్నీ కలిసి ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలని పట్టుబడ్డాయి. అందరి సమ్మతం మేరకు ఒకే గదిలో ఉండటానికి నిర్ణయించుకున్నాం. లాడ్జ్ ఓనర్కి డబ్బులు కట్టేసి ఆ గదిలోకి వెళ్ళాం. అప్పటికే రాత్రి 11 గంటలు దాటింది. ఒకే గది, కాకపోతే పెద్ద గది. ఇద్దరు బెడ్ కాట్పై, ఇద్దరు కింద పడుకోవాల్సిన పరిస్థితి. లాడ్జ్లోని పనిచేసే వ్యక్తి వచ్చి అన్నీ సెట్ చేశాడు. 11 దాటింది. తినటానికి ఏమైనా దొరుకుతుందా అని ఆ వ్యక్తిని అడిగాను. ఇప్పుడు కష్టమే సార్ అని అతడు సమాధానం చెప్పాడు. ఆకలిగా ఉంది, కొంచెం ప్రయత్నం చేయండి అని మేము అతన్ని రిక్వెస్ట్ చేశాం. ఇక్కడ నుండి కాస్త దూరం వెళ్తే ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో రాత్రి 2 గంటల దాకా బిర్యానీ దొరుకుతుందని చెప్పాడు. కానీ బయట వర్షం ఉంది కాబట్టి ఆ రెస్టారెంట్ మూసేస్తారు. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే దొరకొచ్చనన్నాడు. అంతలోనే నా మిత్రుడొకడు కలగజేసుకుని, దయచేసి అక్కడికి వెళ్ళి బిర్యానీ తీసుకురా అని అతడికి డబ్బులు ఇచ్చి పంపించాం. అతడు ఓ అరగంటలో వేడి వేడి బిర్యానీ తీసుకొచ్చాడు. ఆ బిర్యానీ చూడగానే చెప్పలేని ఆనందం. అతడికి కృతజ్ఞతలు తెలియజేసి 100 రూపాయలు ఇచ్చి అతన్ని పంపించి హాయిగా బిర్యానీ తినేసి పడుకున్నాం. అప్పటికి బస్ ప్రయాణంలో అలసిపోయిన మాకు వెంటనే నిద్ర పట్టింది. అప్పటికే అర్ధరాత్రి 12 గంటలు దాటింది. అందరం గాఢ నిద్రలో ఉన్నాం. సరిగ్గా రాత్రి 1:10 ఎవరో తలుపులు గట్టిగా గట్టిగా కొట్టిన శబ్దం వినిపించింది. నిద్రలోనే ఉన్నాను. కండ్లు తెరిసే ఓపిక లేదు. శబ్దం మాత్రం నా చెవులకు తాకుతూనే ఉంది. అలా 1 నిమిషం పాటు తలుపులను కొడుతూనే ఉన్నారు. నా మిత్రులు ఎవ్వరూ కూడా నిద్రలేవలేదు. కనీసం లేచే ప్రయత్నం కూడా చేయలేదు. కోమాలోకి వెళ్ళినట్టు నిద్రపోతున్నారు. కొంచెం ఓపిక తెచ్చుకొని నా చెయ్యికున్న వాచ్ చూశాను. సమయం 1:12. అప్పుడప్పుడు చెయ్యి నుండి వాచ్ తీయకుండా పడుకోవటం నాకు అలవాటే. అయితే అది రేడియం నైట్ వాచ్ కావటం వల్ల చీకట్లో కూడా సమయం కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు తలుపులు కొట్టింది అని మనసులో అనుకుంటూ నిద్ర నుండి బయటకొచ్చాను. ఓపిక తెచ్చుకొని బెడ్ పై నుండి లేచి ఎవరు అని గట్టిగా అరిచాను. అంతలోనే తలుపులు కొట్టే శబ్దం ఆగిపోయింది. సరే, ఎవరో అనుకుని తలుపు కూడా తీసి చూడకుండా అలాగే పడుకున్నాను. నిద్ర నుండి బయటకి ఎలా వచ్చానో మళ్ళీ అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాను. నేను అలా పడుకున్నానో లేదో మళ్ళీ తలుపులు కొట్టే శబ్దం. లేవకుండానే ఎవరు అని గట్టిగా అన్నాను. అంతలోనే శబ్దం ఆగిపోయింది. బయట వర్షం పడుతూనే ఉంది. ఆ శబ్దం కూడా వినిపిస్తుంది. సమయం చూశాను. 1:35 దాటింది. తలుపులు తీద్దామని తలుపుల దగ్గరకు వెళ్ళానో లేదో వెనకాల నా భుజం మీద చేయి పడింది. విషయం ఏంటంటే నేను గదిలో లైట్స్ కూడా వేయకుండా గది తలుపులు తీసేదానికి వెళ్ళాను. ఆ చీకట్లో అలా చేయి పడేసరికి గుండె ఆగినంత పనైంది. వెనక్కి తిరిగి చూసేసరికి అంతలోనే లైట్ వెలిగింది. చేయి వేసింది నా మిత్రుడు రాకేష్. ఎందుకు తలుపులు తీస్తున్నావు అని అడిగాడు. ఎవరో తలుపులు ఇప్పటికే 2 సార్లు గట్టిగా కొట్టారు అని నేను సమాధానం చెప్పాను. నాకు కూడా ఆ శబ్దం వినపడింది. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయావా అన్నాడు రాకేష్. నాకు అర్థం కాలేదు. ఏంటి మర్చిపోయా అంటున్నావు అన్నాను. వైజాగ్లో ఉండే ప్రసాద్ అనే మిత్రుడు మనకొక విషయం చెప్పాడు కదా, మర్చిపోయావా అంటున్నాడు. అప్పటికి నాకు అర్థం కాలేదు. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు, క్లియర్గా చెప్పు రాకేష్ అన్నాను. వైజాగ్లో ఒక లాడ్జ్లో దయ్యాలు ఉన్నాయి.
2 ఆత్మలు అర్ధరాత్రుల పూట ఇలాగే తలుపుల శబ్దం చేస్తాయి. తలుపులు తీసిన వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి వారిని అనారోగ్యం పాలు చేస్తాయని ప్రసాద్ చెప్పాడు కదా, గుర్తొచ్చిందా అన్నాడు రాకేష్. గుర్తొచ్చింది అన్నాను. రాకేష్తో నాకెందుకో ప్రసాద్ చెప్పిన లాడ్జ్ ఇదే అనిపిస్తుంది అని అన్నాను. నేను రాకేష్తో అన్నాను, నువ్వు దయ్యాలున్నవని నమ్ముతావా అని. ఎందుకు నమ్మను? దేవుని నమ్ముతాను కాబట్టి దయ్యాలున్నట్టు నమ్ముతాను అన్నాడు. నేను రాకేష్ చెప్పిన దానికి ఒప్పుకోక తప్పలేదు. నాలో అప్పటిదాకా లేని భయం మొదలైంది. లైట్స్ ఆన్లో ఉంచాలని నిర్ణయించుకున్నాం. 2 మిత్రులు రాజు, సంతోష్ కింద పడుకుని నిద్రిస్తున్నారు. వాళ్ళని లేపటం ఎందుకని ఆ విషయం చెప్పలేదు. మా అనుమానం కోసం రాకేష్ను కలిసి కింద లాట్ సర్వీస్ వాళ్లకు ల్యాండ్లైన్ నుండి కాల్ చేసి అడిగాం. ప్రసాద్ కూడా ఒకసారి కాల్ చేద్దామని అనుకున్నాం. కానీ ఈ టైంలో ఎందుకు ఇబ్బంది పెట్టటమని విరమించుకున్నాం. రూమ్ నంబర్ 93 తలుపులు మీరెవరైనా వచ్చి శబ్దం చేశారా అని. కానీ వాళ్ళు మేం కాదని సమాధానం చెప్పారు. మా అనుమానం మరింత బలపడింది. ప్రసాద్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. అంతలోనే కరెంట్ పోయింది. లోపల ఒక రకమైన భయం ఉన్నా కూడా బయటకు ధైర్యం నటిస్తూనే ఉన్నాను. రాకేష్కి కూడా భయం అవుతున్నట్టు నాకు అర్థమైంది. కానీ విషయం నేను అతడితో ప్రస్తావించలేదు. బెడ్పై కూర్చొని సెల్ ఫోన్ లైట్ ఆన్ చేశాం. అలా 20 నిమిషాలు గడిచింది. ఏ శబ్దం వినపడలేదు. ఆ భయంతో నిద్రే రావలేదు. అప్పటికి అర్ధరాత్రి 2 గంటలు దాటింది. శబ్దాలేమీ లేవు కదా అని అలా పడుకున్నాం. కాసేపటికి నిద్రలో జారుకున్నాం. నా చెవిలో ఎవరో ఏదో మాటలు వినిపిస్తున్నాయి. మీ మిత్రుడు ప్రసాద్ చెప్పింది నిజమే, అది వాస్తవమే. ఈ లాడ్జ్లో 2 ఆత్మలు తిరుగుతున్నాయి. ఈ లాడ్జ్లో 2 ఆత్మలు తిరుగుతున్నాయి అని 4 సార్లు వినిపించింది. సడన్గా లేచాను. అప్పటిదాకా లేని తలుపుల చప్పుడు మళ్ళీ నా చెవిని తాకింది. తలుపులు నా కండ్ల ముందే టపటపటపటపామని ఎవరో బాదుతున్నారు. మళ్ళీ గుండె ఆగినంత పనైంది. రాకేష్ని వెంటనే లేపాను. శబ్దం ఆగిపోయింది. సమయం చూస్తే 2:43 అవుతుంది. నా చెవిలో వినపడిన మాటలు రాకేష్కి చెప్పాను. కానీ రాకేష్ మాత్రం అది నీ భ్రమ అన్నాడు. ఎందుకంటే ఇంతకు ముందే నేను నీతో ఆ విషయం చెప్పానుగా, అందుకే నీకు అది అలాగనిపించింది అన్నాడు. కానీ రాకేష్కి అసలు విషయం అర్థం కావట్లేదు. అది భ్రమ కాదు, నిజమని చెప్పాలని ఉన్నా మౌనం పాటించాను. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితి అది. ఆ సమయంలో బాత్రూంకి వెళ్ళాను. బాత్రూంలో ఒక అద్దం ఉంది. ఆ అద్దంపై ఎర్రటి మరకలు కనిపించాయి. చాలా భయం వేసింది. పరిశీలించి చూశాను. మరకలేవి అక్కడ లేవు. సరే అనుకుని బాత్రూం నుండి బయటకొస్తున్నాను. అంతలోనే ఒక పిలుపు వినిపించింది, ఆగు అని. ఆగు అనగానే గుండె వేగం 70 నుండి 100 దాటింది. వెనక్కి తిరిగి చూశాను. నల్లని ఒక ఆకారం కనిపించింది. అంతే, గట్టిగా అరిచాను. రాకేష్ పరుగున నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు. ఆ నల్లని ఆకారం ఏంటని పరిశీలించి చూస్తే బొగ్గుతో గీసిన ఒక స్త్రీ బొమ్మ. చాలా భయం వేసింది. అక్కడ నుండి వెంటనే గదిలోకి వచ్చాము. సంతోష్, రాజులను కూడా నిద్రలేపి జరిగిన విషయం చెప్పాం. కానీ వాళ్ళు నమ్మలేదు. సరే మీరు పడుకోండి అని. రాకేష్ను నేను మేల్కొవతోనే ఉంటామన్నాడు. అప్పటికే రాత్రి 3 దాటింది. రాకేష్ సిగరెట్ వెలిగించాడు. కొద్దిసేపు తర్వాత సిగరెట్ పొగలో ఒక వికృత రూపం కనిపించింది. మీ నలుగురిని వదలను అంటూ మాయమైంది. భయం 100 రెట్లు పెరిగింది. ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అయోమయం, గందరగోళ పరిస్థితి. ఏది ఏమైనా ఆ రాత్రిని ఎదుర్కోవటానికి రాకేష్ నేను సిద్ధంగా ఉన్నా. అలసట, నిద్రపోయి భయం, బాధ చుట్టుముట్టాయి. సమయం రాత్రి 3:26. బయట తలుపులు కొడుతున్నారు. 2 నిమిషాలు విపరీతంగా తలుపులు కొట్టబడ్డాయి. ఆ శబ్దానికి రాజు, సంతోష్లు కూడా నిద్రలేచారు. ఏంటి, ఎవరు అని మమ్మల్ని అడిగారు. మేము చెప్తే నమ్మలేదుగా, ఇప్పుడు అర్థమైందా అని రాకేష్ వాళ్లతో అన్నాడు. బయట వర్షం పడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. అలా సమయం 4 దాటింది. నిద్ర వస్తుంది. పడుకున్నాం. మళ్ళీ ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఈ ఆత్మలు మనల్ని వదిలేలాగా లేవు అని నిద్రలేచాను. సమయం చూస్తే తెల్లవారి 8 దాటింది. ఎవరు అని అన్నాను. రూమ్ సర్వీస్ అని బయట నుండి సమాధానం. లోపల భయం అలాగే ఉంది. తలుపు తీయాలా లేదా అని ఆలోచిస్తూనే తలుపు తీశాను. రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయారు. రూమ్ సర్వీస్ వాళ్లకు రాత్రి ఇలా జరిగింది, ఈ లాడ్జ్లో ఏదైనా దయ్యం ఉందా అని అడిగాను. వాళ్ళు దయ్యాలు ఏమీ లేవండి అంటూ సమాధానం ఇచ్చారు. కానీ వాళ్ళు చెప్పిన సమాధానంలో నిజం ఉన్నట్టుగా అనిపించలేదు. వాళ్ళు ఏదో దాస్తున్నట్టుగా అనిపించింది నాకు. సరే, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. 1 గంట తర్వాత మేము రెడీ అయ్యాం. మా పని మేము చేసుకుని వెళ్ళిపోయాం. ఆ లాడ్జ్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా. తర్వాత ప్రసాద్కి కాల్ చేసి కనుక్కుంటే అది మేమున్న శ్రీకృష్ణ లాడ్జ్ అని తెలిసింది. ఆ భయంకరమైన సంఘటన నుండి క్షేమంగా బయటపడ్డందుకు ఊపిరి పీల్చుకున్నాం. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.